आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। नेल्लूरू में मुनक़िदा सिनी स्वरालू PMKM फाइन आर्ट्स के सदर पसपुलेटी वेंकटा रमन्ना की सदारत में श्रीदेवी की सालगिरह की तकरीबा शानदार अंदाज में मुनक़िद हुई। कला रधरना और अदाकारी के मुकाबलों के जरिए नए फनकारों को मौका फराहम किए गए और तेलुगु रियासतों की श्रीदेवी मदाहों को मदऊ किया गया। तकरीब में पावर फिल्म का फर्स्ट लुक मेहमानी खुसूसी बलराम नायडू, रामकी और रमेश ने जारी किया। इस मौके पर फिल्मी और सकाफती शख्सियात की बड़ी तादाद मौजूद थी। టౌన్ హాల్లో కార్యక్రమం నిన్న ఈ రోజు 2 రోజులు మన పసుపులేటి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నిన్న ధర్మచక్రం సినిమా ఆడియోని నిన్న ఆవిష్కరించబడింది. ఈ రోజు పవర్ సినిమా దాని పోస్టర్ని విడుదల చేయటం జరిగింది. బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ 2 రోజులు చేయటం చిన్న పని కాదు. అటువంటిది వెంకటరమణ గారు 2 రోజులు నిన్న ఈ రోజు ఇంతమంది కళాకారులు వీరందరితో ఈరోజు టౌన్ హాల్లో శ్రీదేవి జన్మదిన సందర్భముగా పాటల పోటీలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మాకు రామ్జీ గారి ద్వారా వెంకటరమణ గారు పరిచయమైనారు. ఆయన పరిచయం ఇలానే కొనసాగుద్ది. ఒక్క రోజులోనే ఆయన అంత అనుబంధాన్ని మా మనసులో ఆయన ఇరుక్కుపోయినాడు. అందువల్ల నెల్లూరులో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటామని ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. చాలా అద్భుతంగా శ్రీ వెంకటరమణ గారు చాలా చక్కగా తీస్తున్నారు. కొత్త వాళ్ళని కూడా వేషాలు ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దటం ఒక మాస్టర్ లాగా అందరికీ నేర్పి ఇలా ఉండాలని చెప్పి తీస్తున్నాడు. ఇది సక్సెస్కి మాకు అందరికీ అవకాశం ఇచ్చిన వెంకటరమణ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. అలానే ఈ యొక్క సినిమా బాగా తీసి మళ్ళీ ఆడియో ఫంక్షన్కి మళ్ళీ మనం అందరం కలుద్దామని చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. గౌరవనీయులైన పసుపులేటి వెంకటరమణ గారు పవర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సాయి కృష్ణ హీరోగా, ఇంకో హీరోగా సాయి సృజన్ నటిస్తున్నారు. గౌరవనీయులు పసుపులేటి వెంకటరమణ గారు ఈ కొత్త వాళ్ళకి టాలెంట్ని గుర్తించి ఎంతో గొప్ప అవకాశం ఇచ్చారు. వాళ్ళకి ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి. అలాంటి పెద్ద డైరెక్టర్ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక గొప్ప డైరెక్టర్ చేతిలో పడటం వలన ఒక రాయిని కూడా శిల్పం చేయగలిగే ఒక శక్తి మేధ ఉన్న పసుపులేటి వెంకటరమణ గారు వాళ్ళ చేతిలో పడితే వీళ్ళు ఆనిముత్యాలు అయిపోయినట్టే, ఒక శిలలో శిల్పాలు అయిపోయినట్టే వీళ్ళు. అలాగే వాళ్ళ యొక్క ప్రతి ఒక్క వాళ్ళ ఉన్న వర్త్ని, టాలెంట్ని ప్రతి ఒక్కదాన్ని వెలికి తీసి కొత్త వాళ్ళైనా సరే గొప్పగా ఇంత సీనియర్ నా ఒక దర్శకుడి చేతిలో పడతాం వాళ్ళు ఏనాడు చేసుకున్న రుణం జన్మజన్మల అదృష్టం అని నేను భావిస్తున్నాను. అలాగే పసుపులేటి వెంకటరమణ గారికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. వెంకటరమణ పసుపులేటి వారు దర్శకత్వం చేస్తూ నిర్మిస్తూ పాటలు, రచన, స్క్రీన్ ప్లే అన్ని చేస్తున్నటువంటి పవర్ అనే సినిమా ఫస్ట్ లుక్ ఈనాడు విడుదలైంది. అయితే ఈ సినిమా మూలాంశం ఏంటంటే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా చేసుకుంటూ ఈ సినిమాను చక్కగా నిర్మిస్తున్నారు. ఎందుకంటే హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తక్కువ చేసిన తనాన్ని, దాన్ని నిర్మూలించడం కోసం కంకణం కట్టుకొని శ్రీ వెంకటరమణ పసుపులేటి వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అందరూ కొత్త నటీనటులు నటిస్తున్నారు. అందులో తొలి చిత్రం అయినప్పటికీ కూడా ఈ సినిమాలో హీరో ఎన్నో చిత్రాల అనుభవం ఉన్నట్టుగా చక్కగా తన అభినయాన్ని చూపిస్తున్నాడు. ఈ సినిమా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ మళ్ళీ 100 రోజుల ఫంక్షన్లో మనందరం కలుసుకుంటామని తెలియజేసుకుంటూ మీ పంతుల వెంకటేశ్వరరావు. ధన్యవాదాలు. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఇక్కడ మా కాస్ట్యూమ్ క్రూని అందరినీ ఫస్ట్ ఆయన సెలెక్ట్ చేయడమే చాలా గ్రేట్ అనుకుంటున్నాం. వెంకటరమణ గారు ఫస్ట్ అందరినీ తీసుకుంటే ఫస్ట్ కొంచెం టాలెంట్ ఉండి కొంచెం సపోర్ట్ చేస్తూ ఇలా ఉండే వాళ్ళని ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి ఆయన ఫస్ట్ మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేశారు. తర్వాత కొన్ని మిస్టేక్స్ ఉన్నా ఆయన మమ్మల్ని సపోర్ట్ చేస్తూ కొంచెం గైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇవాళ ఫస్ట్ లుక్ మీ అందరి కొంచెం అందరూ మంచి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియాకి మొత్తం అందరికీ థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ టు దిస్. పసుపులేటి వెంకటరమణ గారు తన రచన, దర్శకత్వం, నిర్మాతగా అన్నీ తానై నిర్మిస్తున్న పవర్ సినిమా ఒక హైందవ సాంప్రదాయానికి, మన హిందూ ఒక మత తత్వం యొక్క గొప్పతనం నిదర్శనంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది
భావితరాల వారికి ఎంతో ఆదర్శప్రాయంగా ఆశయదాయకమైనటువంటి చిత్రంగా కావాలని కాంక్షిస్తూ వారికి విజయం చేకూర్చాలని మనస వాంఛ కోరుకుంటూ నేను మీ అందరికి కూడా మీడియా వారికి అభినందనలు. విఆర్పి క్రియేషన్ తరఫున ఇంతకుముందు నేను 1/2 జరిగిన కథ జనం సినిమాలు రిలీజ్ చేయడం అవి విజయవంతం సాధించడం జరిగింది. ఇప్పుడు పవర్ అనే ఈ సినిమాని నేను షూటింగ్ ప్రారంభించి చాలా వేగంతో షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మా నిర్మాతలకి టెక్నీషియన్లకి గొడవల వల్ల బంధువు వల్ల మేము షూటింగ్ చేయలేకపోతున్నాం, లేకుంటే ఈరోజు షూటింగ్ ఉండవలసింది. ఈ పవర్ సినిమా మన హిందూ ధర్మం, భారతదేశం యొక్క మన సంస్కృతి ఏంటి, నేటి పరిస్థితికి ఒకనాటి పరిస్థితికి ఉన్న తేడా ఏంటి, ఇంకొంతకాలం పోతే మన భవిష్యత్తు ఏమిటి అనేటువంటి దాని మీదే మీ పవర్ సినిమా తీస్తున్నాం. ప్రతి మనిషికి అంతరాత్మ ఒకటి చెప్తుంటుంది, ఇది మంచి చెడు అని చెప్పని. కానీ మనం అంతరాత్మకు రంగులు వేస్తూ మనకి తప్పు చేయొద్దన్నా కూడా ఆ తప్పులు చేస్తూ అంతరాత్మ కప్పించుకుంటూ ఉంటాం. ప్రతి మనిషికి ఉండే అంతరాత్మే పవర్. ఆ సినిమాని మేము ఇక్కడ చెప్పదలుచుకున్నాం. దీంట్లో హీరోగా సాయి కృష్ణ అని చెప్పని మంచి కుర్రవాడు, ఇక అతను యాక్టింగ్ పరంగా చాలా ఈజీగా చేస్తూ ఉన్నాడు, అతన్ని తీసుకోవడం జరిగింది. అతనితో పాటు సెకండ్ హీరోగా సృజన్ అనే వ్యక్తిని కూడా తీసుకున్నాం. ఇక అజయ్ ఘోష్, సుమన్, మా శుభలేఖ సుధాకర్, అలాగే నిర్దవోలు శ్రీనివాస్, అతను ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ వేస్తున్నాడు, అందరికన్నా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ వేస్తున్నాడు. అలాగే కూరాకుల రవీంద్ర, వీళ్ళంతా మా సినిమాలో గతంలో కూడా ఉన్నారు. పాపారావు, ఎన్ఎస్ నాయుడు, నాగజ్యోతి, లక్కీ, ఈ విధంగా మన ఎన్ భాను, కొత్త హీరోయిన్గా లేఖాప్రియ అనే ఒక అమ్మాయిని, అలాగే భాగ్యశ్రీని ఒక అమ్మాయిని తీసుకున్నాం. వీటితో పాటు మా గతంలో సినిమాలు ఇచ్చిన హిందీ ఆర్టిస్టు కూడా దీంట్లో హీరోయిన్గా ఉన్నారు. ఈ సినిమా ఇప్పుడు మేము చెప్పడం కాదు, రేపటి సమాజానికి పనికొచ్చిన భగవద్గీత ఈ సినిమా అవుతుంది మాత్రం నేను చెప్పగలను. దీనికి కథ, మాటలు, పాటలు, డైరెక్షన్ వెంకటరమణ పసుపులేటి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పవర్ పిక్చర్ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ జరిగింది మన వెంకటరమణ గారి చేతుల మీదుగా. అదే ఇక్కడ నటించిన హీరో హీరోయిన్స్ పెద్దల సమక్షంలో ఇది చాలా అద్భుతమైన విజయం సాధిస్తుందండి, దాంట్లో సందేహం లేదు. అలాగే దీంట్లో నటించిన యాక్టర్స్ అందరూ మంచి పేరు ప్రతిష్టలతో వస్తాయి వెంకటరమణ గారి పుణ్యాన. అలాగే తర్వాత పిక్చర్లు ఎన్నో ఉన్నాయి సార్ ఆధ్వర్యంలో జరిగాయి, అవన్నీ పతాక స్థాయికి అద్భుతంగా ప్రజల్లోకి మన్నలు పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా శుభదినం సార్, అందరికీ నమస్కారం. పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. మా దమ్మున దర్శకులు మాన్యశ్రీ పసుపులేటి వెంకటరమణ గారు దర్శకత్వంలో తీస్తున్నటువంటి మూవీ త్వరలో కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని మరీ భావిస్తున్నాం. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా ఒక ఇద్దరు హీరోల్ని పరిచయం చేయటం గొప్ప విశేషం. ఎలాంటి అనుభవం లేని హీరోలకి తాను అన్నీ అయి టీచర్ లాగా ఉండేసి తను నేర్పుతూ ఈ యొక్క సినిమాని చాలా విజయవంతంగా తీస్తున్నటువంటి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ త్వరలో ఈ సినిమా రావాలని నాతో పాటు అందరం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ పసుపులేటి వెంకటరమణకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక సుదినమని భావిస్తున్నాను. ఈరోజు పవర్ అనే సినిమాని ఫస్ట్ లుక్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన నటీనటులకు అవకాశం ఇచ్చి వాళ్ళని ఆనుముత్యాలుగా తీర్చిదిద్దే ఆనవాయితీలో శ్రీ పసుపులేటి గారి కృషి ఎంతో ఉన్నతమైనదని చెప్పి భావిస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ పవర్ అనే పిక్చరు విజయవంతంగా మంచి పదవులో పెరిగి అందరికీ పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ నేను విరమిస్తున్నాను. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి మా సారు నాకు ఇచ్చేస్తున్నారు. ఆయన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. తర్వాత కొత్త టాలెంట్ మేమంతా కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఈ మా డైరెక్టర్ గారు వెంకటరమణ గారు మమ్మల్ని ప్రోత్సహించి మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తూ మాకు మంచి లైఫ్ని ఇవ్వాలని చూస్తున్నారు. వారికి ఈ సభాముఖంగా మనం ఎంతో రుణపడి ఉన్నామండి.
వాళ్ళకి మా ధన్యవాదాలు సార్.